అయితే వాళ్ళ నాన్నగారు రాకుండా వీళ్ళిద్దరిని పంపించారు వాళ్ళ జాబ్ వాళ్ళ ఇల్లు చూసి మేము ఇది చేసిన నాకు ఇది నా అవసరం ఏం సార్ వాళ్ళ స్థాయికి మీరు లేకపోతే లేని వాళ్ళని చెప్పి వాడుకుని వదిలేస్తారా సార్ మీరు మరి వాళ్ళు అదే మాట్లాడుతున్నారు సార్ మా ఆయన మంచోడే సార్ కానీ మా అత్త మామ మా అత్తయ్య మా మావయ్య మా బాగా మా వదిన వల్ల చెడిపోతుంది సార్ మా ఆయన చాలా మంచోడు ఆయన మైండ్ అంతా వెళ్ళే మార్చారు సార్ 2018 నుంచి ఆయనతో కలిసిన న్యాయం ఏం చెప్పారు మీరే చేయాలి నేనైతే ఇక్కడ నుంచి అసలు కదలేదు సార్ చూడండి సార్ ఈ ఫోటోలు ఈయనేమో వాళ్ళ బాబే సార్ అబ్బాయి వాళ్ళ బాబు ఈయనేమో వాళ్ళ బావ మరి వాళ్ళు రాక నన్ను పెళ్లి ఎట్లా చేసుకున్నారు సార్ పెద్ద మనుషులే లేరంటున్నారు వీళ్ళ సైడ్ మరి ఇద్దరు పెద్ద మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఈ పెద్ద మనుషులతో వాళ్ళ సంబంధం చెప్పేయండి సార్ ఒక పెద్ద మనిషి అక్కడే ఉంది సార్ ఆ పెద్ద మనిషి రమ్మనండి దాక్కుండేందుకు పెళ్ళి అప్పుడు వచ్చిండుగా అబ్బాయికి నచ్చి చేసుకున్నాను అబ్బాయికి నచ్చింది చేసుకున్నాను మా ఆయన పేరు పాపిట్ల మహేష్ నాకు 2000 నుంచి పరిచయం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం బాబు పుట్టిండు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది సార్ అప్పటి నుంచి ఆయన రావట్లేదు ఎక్కడ ఉంటుందో తెలియట్లేదు నాతో కాంటాక్ట్లో లేడు ఆయన ఫోన్ చేస్తే కూడా ఫోన్ కలవట్లేదు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో మా అబ్బాయి ఎక్కడున్నా మాకు సంబంధం లేదు ఎక్కడ డ్యూటీ చేస్తున్నా అక్కడికి వెళ్ళమని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్తేనేమో ఆయన నాకు అవసరం లేదని చెప్పి చెప్తుంది సార్ ఏం చేస్తాడమ్మా మా ఆయన కానిస్టేబుల్ సార్ ఎక్కడ టీఎస్ఎస్ కొత్తగూడెంలో చేస్తుంది ఇండియన్ వెళ్ళినాం సార్ అక్కడ డ్యూటీ చేస్తున్నాను అక్కడికి వెళ్తే నేను 12వ తారీఖు వస్తానని చెప్పి చెప్పింది డెలివరీ టైంలో అప్పుడు రాలేదు బాబు పుట్టిన 21st చెప్పినాం మా అత్తమ్మ వాళ్ళకి 6 నెలల ఫంక్షన్కి చెప్పినాం ఆయన దేనికి రాలేదు వాళ్ళు బాబు పెద్దగా అవుతుందని చెప్పి మేము మొన్న కొత్తగూడెం కూడా వెళ్ళినాం సార్ నేను సార్ని కూడా కలిసినాం సార్ మాట కూడా వినట్లేదు మా ఆయన పేరు పాపిట్ల మహేష్ పెళ్ళి ఎక్కడ అయిందమ్మా పెళ్లి కాయకుండా కూడా శివాలయంలో అయింది ఎవరు పెద్ద మనిషి సమక్షంలోనే అయింది పేర్లు పెద్ద మనిషి వాళ్ళ సైడ్ నుంచి రామ్మూర్తి గారు ఒకళ్ళు వచ్చారు కరుణాకర్ అని ఒకళ్ళు వచ్చారు ఇంకెవరైనా ఉన్నారా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళిద్దరు వచ్చి మా సైడ్ నుంచి మా బాబాయ్ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు డిపార్ట్మెంట్ ఎవరు లేదు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళినాం మేము వెళ్తే మౌనిక మేడం కంగ్రాచులేషన్ చెప్పి మాతో ఫోటో దిగారు సార్ స్టేషన్లో ఫోటో దిగారు ఐపీఎస్ మేడం దిగారు సార్ మాతో ఫోటో నీకేం కావాలి ఇప్పుడు నాకు న్యాయం జరగాలి సార్ మా ఆయన వచ్చి మాకు న్యాయం చేయాలి సార్ న్యాయం అంటే ఏం కావాలి మా ఆయన నన్ను తీసుకెళ్ళాలి మేడం మాతో ఉండాలి మా ఆయన నేనుండి ఏం చేయాలి సార్ నాకు నా కొడుకు న్యాయం జరగాలి సార్ ఇక్కడ నుంచి వదలండి సార్ వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు నేను 4 నెలల ప్రెగ్నెంట్ అని తెలిపిన వాళ్ళు 6 నెలల వరకు వచ్చేసరికి చేశారు సార్